ఈరోజు భగవద్గీతలో రెండో అధ్యాయంలో 46వ శ్లోకానికి ప్రతిపదానికి అర్థం తాత్పర్యం తెలుసుకుందామండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః సర్వతః సర్వత్రా సంప్లుతోదకే వెల్లువగా నీరుండగా ఉదపానే కూపాదులైన అల్ప జలాశయాలు యావాన్ ఎంత అర్ధ ప్రయోజనమో విజానత జ్ఞాని అయిన బ్రాహ్మణస్య బ్రహ్మనిష్ఠునికి సర్వేషు వేదేషు సమస్త వేదాలు తావాన్ అంతే అర్ధ ప్రయోజనం. అంతటా నీటి వెల్లువతో నిండినప్పుడు నూతులు చెరువులు మొదలైన చిన్న చిన్న నీటి పట్లు ఆ వెల్లువలోనే చేరిపోయే విధంగా మరియు ఆ అల్ప జలాశయాలతో చేకూరే స్నాన పానాది ప్రయోజనం కూడా ప్లావన జలంతో సిద్ధించే రీతిగా బ్రహ్మజ్ఞ పురుషుని బ్రహ్మజ్ఞాన ఫలంలోనే వేదోక్తాలైన కామ్య కర్మల ఫలాలన్నీ అంతర్గతాలవుతున్నాయి. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్ కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.